హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్. ఈ రోజు నేను మరో ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చేసా. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ ఎప్పటికీ మిస్ కాకూడదంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మరీ ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 58 కేజీల బరువు, ఉక్కు లాంటి బాడీతో ఎంతటి ప్రత్యర్థినైనా సరే మెరుపు వేగంతో దాడి చేసే వీరుడు. కుంగ్ఫు, కరాటే లాంటి పోరాట విద్యలు నేర్చుకునే వారికి ఆరాధ్య దైవం. అతడే మార్షల్ ఆర్ట్స్ వీరుడు బ్రూస్ లీ. అసలు బ్రూస్ లీ పోరాట యోధుడిగా మారడానికి కారణం ఏంటి? ఆ రోజుల్లో అతను ఢీకొట్టే యోధుడు ఎవ్వరూ లేరంటే ఆయన సత్తా ఎటువంటిది? కానీ అంతటి శక్తివంతుడు కేవలం 32 ఏళ్ళకి ఎలా మరణించాడు? అసలు ఒక సామాన్యమైన కుర్రవాడు ప్రపంచమంతా మెచ్చే సినిమాల్లో యాక్షన్ హీరోగా ఎలా మారాడు? ఒక కరాటే యోధుడిగా ఎలా మారాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 1940 నవంబర్ 27న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు బ్రూస్ లీ. బ్రూస్ లీ పుట్టిన కొంతకాలం తర్వాత ఆయన కుటుంబం అమెరికా నుంచి హాంకాంగ్కి వచ్చేశారు. బ్రూస్ లీ నాన్నగారు సినిమాల్లో నటించేవారు. ఆయన అప్పుడప్పుడు బ్రూస్ లీని కూడా సినిమా సెట్లకి తీసుకెళ్లేవాడు. అలా బ్రూస్ లీ చిన్నప్పటి నుంచే యాక్టింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అలా యాక్టింగ్తో పాటు ఫైటింగ్ కూడా నేర్చుకునేవాడు. ఇదిలా ఉండగా అప్పట్లో హాంకాంగ్లో రౌడీ మోకలు, గ్యాంగ్స్టర్లు ఎక్కువైపోయేవారు. అక్కడ బ్రతకడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు బ్రూస్ లీకి 14 ఏళ్ళు. ఒకసారి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా బ్రూస్ లీని ఒక గ్యాంగ్ అడ్డగించి చాలా కొట్టారు. ఆ సంఘటనే బ్రూస్ లీని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేలా చేసింది. నేను తాను రక్షించుకోవడానికి బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నాడు. అప్పట్లోనే కుంగ్ఫూలో నంబర్ 1 అయినటువంటి ఇప్ మ్యాన్ అనే అతని దగ్గర బ్రూస్ లీ కుంగ్ఫూ నేర్చుకున్నాడు. మళ్ళీ ఒకసారి స్కూల్ దగ్గర ఆ గ్యాంగ్ బ్రూస్ లీపై అటాక్ చేసింది. కానీ ఈసారి బ్రూస్ లీ అంతకు ముందులా కాదు. ఈసారి ఒకడు పళ్ళు, ఇంకొకటి చెయ్యి విరగొట్టాడు. దీంతో బ్రూస్ లీ ఇంకోసారి గొడవలకు దిగితే అతన్ని ఖచ్చితంగా జైల్లో పెడతామని పోలీసులు బ్రూస్ లీ తండ్రికి హెచ్చరించారు. అయితే బ్రూస్ లీని వీటన్నిటికీ దూరంగా ఉంచడానికి 18 ఏళ్ల వయసులోనే బ్రూస్ లీని వాళ్ళ తల్లిదండ్రులు కాలిఫోర్నియాలోని వాళ్ళ స్నేహితుల ఇంటికి పంపించారు. దీనితో మళ్ళీ పుట్టిన చోటుకే వచ్చాడు బ్రూస్ లీ. ఫస్ట్లో ఒక రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేసేవాడు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో ఫిలాసఫీలో చేరాడు. ఇక్కడ చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకునేవాడు. సో ఈ మార్షల్ ఆర్ట్స్ వల్లే బ్రూస్ లీకి ఆ కాలేజీలో చాలా క్రేజ్ వచ్చింది. సో వాళ్ళ స్నేహితులు చాలామంది బ్రూస్ లీని కరాటే నేర్పించమనేవారు. సో దీనితోనే జాంగ్ ఫాన్ కుంగ్ఫూ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఓపెన్ చేశాడు. కొంతకాలం తర్వాత తన కాలేజీ స్నేహితురాలైన లిండా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మరో కొంతకాలంలోనే బ్రూస్ లీ అమెరికాలో ఇంకో స్కూల్ స్టార్ట్ చేశాడు. కొంతకాలం తర్వాత బ్రూస్ లీ ఎదుగుదలని చూసి నచ్చని వారు అతని పైన ఒక కేసు వేశారు. అదేంటంటే కేవలం చైనాకు మాత్రమే సొంతమైన మార్షల్ ఆర్ట్స్ని ఇతన్ని ప్రపంచంలో అందరికీ నేర్పిస్తున్నాడని అతనిపై ఆరోపణ వేశారు. ఏషియన్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ బ్రూస్ లీకి అడ్డు తగిలేవారు, చంపేస్తా అని భయపెట్టేవారు. అయినా సరే బ్రూస్ లీ ఏమాత్రం భయపడలేదు. తనకు తెలిసిన కుంగ్ఫూ, కరాటే, బాక్సింగ్ ఈ మూడింటిని కలిపి జీత్ కున్ డు అనే ఒక కొత్త రకమైన ఆర్ట్ని కనిపెట్టాడు. అప్పట్లో హెడ్ పార్కర్ కరాటే కాంపిటీషన్లో బ్రూస్ లీ ఇచ్చిన ఆ 1 ఇంచ్ పంచ్ ఇప్పటికీ ఒక సెన్సేషనల్. దీంతో బ్రూస్ లీ ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఇక్కడ మీరు చూస్తున్న పొజిషన్ని డ్రాగన్ ఫ్లాగ్ అంటారు. ఇలా బ్రూస్ లీ ఒక అరగంట పాటు ఉండేవాడు. బ్రూస్ లీ ఒక అంగుళం మించి పంచిస్తే ఆపోజిట్ వ్యక్తి 5 నుంచి 6 మీటర్ల అవతలకు వెళ్ళి పడేవాడు. అంతేకాదు చాప్ స్టిక్స్ని యూజ్ చేసి గాల్లోకి విసిరే బియ్యం గింజలను కూడా పట్టుకునేవాడు. అంతేకాదు మీరు చేతిలో ఒక కాయిన్ పట్టుకొని దాన్ని మూసేలోపే బ్రూస్ లీ మీ చేతుల నుంచి ఆ కాయిన్ని తీసుకునేవాడు. ఒకటా రెండా, ఒక మనిషి చేయలేడు అనుకునేవన్నీ బ్రూస్ లీ చేసి చూపించేవాడు. 1961లో బ్రూస్ లీకి ఒక కొడుకు పుట్టాడు. పేరు బ్రాండన్ బ్రూస్ లీ. అయితే బాబు పుట్టిన ఒక్క వారంలోనే బ్రూస్ లీ తండ్రి గారు చనిపోయారు. అయితే కొంతకాలం తర్వాత బ్రూస్ లీకి ది గ్రేట్ హార్నెట్ అనే షోస్లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. షో తర్వాత చాలామంది హీరోస్కి బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ కోచ్గా జాయిన్ అయ్యాడు. 1970లో బ్రూస్ లీ జిమ్ చేస్తుండగా అతని వెన్నుపూస పైన వెయిట్ పడింది. దానితో బ్రూస్ లీ జీవితంలో ఇక మార్షల్ ఆర్ట్స్ చేయలేడని డాక్టర్స్ నిర్ధారించారు. వాళ్ళు చెప్పింది తప్పు అని నిరూపిస్తూ కొన్ని రోజుల్లోనే బ్రూస్ లీ మళ్ళీ మార్షల్ ఆర్ట్స్కి వచ్చాడు. బ్రూస్ లీ ఒక రోజులో 500 కిక్కులు, 1000 పంచులు, 5 కిలోమీటర్ల పరుగు ఇలా అన్ని మార్షల్ ఆర్ట్స్ కోసం ప్రాక్టీస్ చేసేవాడు. అంతేకాదు తన కొడుకు బ్రాండన్ లీకి కూడా చిన్న వయసు నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్పించేవాడు. కొంతకాలానికి బ్రూస్ లీకి కూతురు కూడా పుట్టింది. కొంతకాలం తర్వాత బ్రూస్ లీ హాంకాంగ్కు వెళ్ళిపోయాడు. అక్కడ ర్యాండమ్ చావ్ అనే ఒక ప్రొడ్యూసర్తో బ్రూస్ లీకి పరిచయం ఏర్పడింది. అతనితో కలిసి తీసిన ద బిగ్ బాస్ అనే సినిమా బాక్స్ ఆఫీస్లోనే ఏషియాలోనే అన్ని రికార్డ్స్ని బద్దలుకొట్టింది.
బ్రూస్లీ సినిమాలో చేసే ఫైట్లు కెమెరా కూడా కనిపించినంత వేగంగా చేసేవాడంట. సో దానికోసం అతని ఫైట్స్ని స్లో మోషన్లో వేసి చూపించేవారు. అంటే బ్రూస్లీ స్పీడ్ ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ బిగ్ బాస్ హిట్ తర్వాత బ్రూస్లీ ఇంటర్నేషనల్ స్టార్గా మారాడు. తనకు వచ్చిన స్టార్డంతో సంతృప్తి పడలేదు. జీవితంలో మరింత కష్టపడ్డాడు. తర్వాత వచ్చిన ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ అనే సినిమాలో ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా చూడని నాన్ చాక్ అనే ఒక కొత్త వెపన్ని కనిపెట్టాడు బ్రూస్లీ. మళ్ళీ ఈ సినిమాతో కూడా ప్రపంచంలో అన్ని బాక్స్ ఆఫీస్ రికార్డుని బద్దలు కొట్టాడు. ప్రపంచంలోనే గొప్ప యాక్షన్ ఫిల్మ్ స్టార్గా మారాడు. ఆయన తీసిన వే ఆఫ్ డ్రాగన్ అనే సినిమాకి బ్రూస్లీనే రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా. ఈ సినిమా కూడా బాగా హిట్ అయింది. తర్వాత వార్నర్ బ్రదర్స్తో కలిసి ఎంటర్ ద డ్రాగన్ అనే సినిమాని తీశాడు. ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే గేమ్ ఆఫ్ డెత్ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ సమయంలో ఆ హీరోయిన్ ఇంటికి ఏదో డిస్కషన్ కోసం వెళ్ళాడు బ్రూస్లీ. సో అదే సమయంలో అతనికి విపరీతమైన హెడేక్ వచ్చింది. దానితో ఆ హీరోయిన్ బ్రూస్లీకి ఒక టాబ్లెట్ ఇచ్చింది. అది వేసుకుని బ్రూస్లీ ఒక గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు. అంతే. ఆ తర్వాత ఇంక తను ఎప్పుడూ లేవలేదు. ఎంతసేపటికి లేవలేకపోవడంతో అతని దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. బ్రూస్లీ ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయాడు. 1973 జూలై 20న 32 సంవత్సరాలకే బ్రూస్లీ కన్నుమూశాడు. ఆయన ఎంతో కష్టపడి తీసిన అతిపెద్ద సినిమా అయిన ఎంటర్ ది డ్రాగన్ అనే సినిమా రిలీజ్ అవ్వాల్సిన వారం ముందే ఆయనకి ఇలా జరిగింది. యాక్చువల్లీ బ్రూస్లీ మరణించడానికి కారణం సెరిబ్రల్ ప్రాబ్లం అని, అతని హెడ్ఏక్ తగ్గడానికి ఒక ట్యాబ్లెట్ వేశాడు కదా, ఆ ట్యాబ్లెట్ వికటించడంతో ఆయనకు అలా జరిగిందని చాలామంది వాపోయారు. ఆ ట్యాబ్లెట్ వికటించడంతో మెదడులో నీరు చేరి వాపు వచ్చింది అని అన్నారు. కానీ ఇప్పటికీ బ్రూస్లీ మరణంపై చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ బ్రూస్లీపై హాంకాంగ్ గ్యాంగ్స్ కానీ, చైనా మార్షల్ ఆర్ట్స్ సీక్రెట్స్ని ప్రపంచమంతా తెలియజేస్తున్నాడని కోపంతో వాళ్ళు కానీ ఎవరైనా ఏమైనా చేయొచ్చు. చాలా తక్కువ సమయంలోనే చాలా పెద్ద పేరు తెచ్చుకున్నాడని, అతని మీద అసూయతో సినిమా ఇండస్ట్రీ వాళ్ళే ఇలా చేశారని కొందరు అంటారు. కానీ బ్రూస్లీ మరణానికి మాత్రం ఆ సెరిబ్రల్ ప్రాబ్లమే అని ఎవిడెన్స్తో సహా తేలింది. బ్రూస్లీ అంత్యక్రియలు జరుగుతున్న సమయం అది. హాంకాంగ్ రోడ్లన్నీ జనాలతో నిండిపోయాయి. కొన్ని వేల మంది జనం ఆయన ఆఖరిసారి చూద్దామని ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బ్రూస్లీ ఒక మంచి ఫైటరే కాదు, ఒక గొప్ప ఫిలాసఫర్ కూడా. ఆయనకు ఉన్న గ్రేట్ ప్యాషన్ మరియు టాలెంట్ ఆయన్ని ఒక గొప్ప ఫిల్మ్ స్టార్గా మార్చాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినా మళ్ళీ అలాంటి వీరుడు, అలాంటి నటుడు ఇప్పటికీ రాలేదు. యాక్చువల్లీ బ్రూస్లీ మరణం ఒక మిస్టరీనే కావచ్చు, కానీ ఆయన జీవితం మాత్రం ఇప్పటికీ ఒక హిస్టరీ. అందుకని టైమ్స్ మ్యాగజైన్ 20వ సెంచరీలో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తిగా బ్రూస్లీని చేర్చింది. కేవలం బ్రూస్లీని ఆదర్శంగా తీసుకొని కరాటే మరియు కుంగ్ఫు నేర్చుకున్న వ్యక్తులు చాలామందే ఉన్నారు. ఆయన ఈ ప్రపంచాన్ని విడిచి ఎన్ని సంవత్సరాలైనా ఆయన చేసిన ఫైట్లు, ఆయన సినిమాలు, ఆయన చెప్పిన ఫిలాసఫీలు ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేదు. అంత చిన్న వయసులోనే ప్రపంచంలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న బ్రూస్లీ జీవితం మన అందరికీ ఆదర్శం. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కనిపిస్తున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఎప్పటికీ మిస్ కారు. అలాగే ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల బయోగ్రఫీ మీకు తెలుసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడానికి మాత్రం ట్రై చేస్తాను. నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు నా వీడియోని చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి. సో దానితో పాటు మరింత మందికి నా వీడియోస్ చేరుతాయి. సో ప్లీజ్ హెల్ప్ మీ గైస్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మహేష్, తెలుగు లోకల్ ఫ్యాక్ట్స్.